ఒక కప్ప ఎగురుకుంటూ వచ్చి అప్పుడే పొయ్యి మీద పెట్టిన గిన్నెలో ఉన్న నీళ్ళలో పడింది. చిన్నగా నీళ్లు వేడెక్కాయి. కప్ప తనని అనుగుణంగా ఆ వేడికి మార్చుకోవటం మొదలుపెట్టింది, అంతేకాని దూకటం లేదు. అలా నీళ్లు మరుగుతూ మరుగుతూ ఉన్నాయి. అయినా అది దూకకుండా తాను ఆ వేడికి అనుగుణంగా బాడీని మార్చుకుంటూ వచ్చింది. బాగా నీళ్లు మరిగిపోయాయి. చివరికి ఇంకా శక్తినంతా కూడగట్టుకొని కప్ప బయటికి దూకడానికి ప్రయత్నించింది. అప్పటికే తన శక్తినంతా కోల్పోయింది. ఇంకా దూకలేక చనిపోయింది. ఇక్కడ కప్ప చనిపోయింది వేడి నీళ్ళలో వల్ల కాదు, అది ఎప్పుడు దూకాలో అనేది నిర్ణయించుకోలేకపోవటం వల్ల. అలానే మనం కూడా కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాబ్లం నుంచి బయటపడడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇంకా చూద్దాం అనుకుంటాం. కానీ సరైన టైంలో వాటి నుంచి బయటపడకపోతే మనం కూడా కప్పలాగా అవస్థపడాల్సి వస్తుంది.